సురేష్ బాబు గారు, జి నాగస్వప్న గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేరే. ఇద్దరు సాఫ్ట్గా కనబడేటప్పటికీ అక్కడ డాక్టర్లందరూ వీళ్ళకి చెప్పింది ఐవీఎఫ్ ఆపరేషను. ఎందుకు పెళ్ళి 4 ఏళ్ళు అయిపోయింది, 2 ట్యూబులు బ్లాకు, లెఫ్ట్ ఒవేరియన్ సిస్ట్కి ఆపరేషన్ చేయాలి, 2 ట్యూబులు బ్లాక్కి లాప్రోస్కోపీ చేయాలి, అది కూడా పని అవ్వకపోతే ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్పుకొచ్చారు. చివరికి మరి ఆయనకి ఏం జరిగిందనేది విందాం. డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి ఎలా వచ్చారు, ఇక్కడ ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ పొందారు, ఎన్నాళ్ళు అండి ప్రెగ్నెన్సీ రావడానికి? 2 months. 2 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఏంటి సార్ అంత తొందర మీకు? ఇది డాక్టర్ గారు ఐవీఎఫ్ అని చెప్పిన తర్వాత హైదరాబాద్లో చూపించుకున్నాము. ఐవీఎఫ్ అని చెప్పారు. ఐవీఎఫ్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పారు, అంత డీటెయిల్స్. సర్లే చూద్దామని వాళ్ళకి చెప్పేసి ఈవినింగ్ వచ్చేసి ఇంకా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటే ఇది తెలిసిందండి. డాక్టర్ వైఎస్ బాబు ఫార్ములా తెలిస్తే కనుక ఇంకా 1 గంట వరకు చూస్తూనే ఉన్నాం వీడియోస్ అన్నీ చూస్తుంటే ఈయనేంది ఇట్లా చెప్తున్నాడని ఒకసారి కాంటాక్ట్ అయిదామని అయ్యామండి. అంతే, మీకున్న డౌట్సే అన్నీ కూడా ఇక్కడ మేము కౌన్సిలింగ్ కూర్చున్నాము. ఈయనేంది 1-to-1 లేకుండా అందరినీ ఇటు కూర్చోబెట్టి చెప్తున్నాడు అనుకున్నాము. ఓకే చూద్దామని ట్రై చేసామండి. అంతే. అంటే మిగతా వాళ్ళలాగా 1-to-1 చెప్పారు కదా అనేది ఇక్కడ లేదు. డిఫరెన్స్ కూడా చెప్తాను, అక్కడికి వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి డిఫరెన్స్ చెప్తాను. అక్కడ ఏంటంటే ఓన్లీ అమ్మాయికి చూస్తారు, ట్రీట్మెంట్ అనేది అమ్మాయికే ఇస్తారు. మేము ఆల్మోస్ట్ 1.5 year అయినా నాకు ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదు. సిమెన్ అనాలిసిస్ చేశారు. ఓకే మీది బాగుందండి, వదిలేయండి, ఈ అమ్మాయికి ట్యూబ్స్ బ్లాక్ అయినాయి, లేదంటే ఎగ్ రిలీజ్ కావడం లేదు ప్రాపర్గా అని చెప్పారు. అని చెప్తే కనుక సర్లేండి ఆమెకేనేమో ట్రీట్మెంట్ అని నేను కాముగానే ఉన్నాను. సర్లేండి ఎన్ని రోజులైనా అదే చెప్తున్నారు. ఇంకా ఫైనల్గా ట్యూబ్స్ బ్లాక్ అయినాయి, ఐవీఎఫ్ అన్నారు. ఐవీఎఫ్ అంటే ఇంకా కాదులే అని ఇంకా అదే 1 గంట వరకు స్క్రోల్ చేసుకుంటా, యూట్యూబ్ చూసుకుంటా, వీడియోస్ సార్ చెప్పిన వీడియోస్ అన్నీ విన్నాము ఇద్దరు. ఆమె ఒకటి నేను ఒకటి అనుకుంటా ఉన్నాము. నువ్వు అది చూడు, నువ్వు ఇది చూడు అని చూసుకుంటూ ఉన్న తర్వాత ఫైనల్గా ఒక రోజు వెళ్దామని ఫోన్ చేశాము. టెలికాలర్కి ఫోన్ చేస్తే ఏం అవసరం లేదండి, మీరు అది పీరియడ్ అటు వాటికి ఏం సంబంధం లేదు, మీరు వచ్చేసేయండి, డాక్టర్ గారు చెప్తారు మీకు అని చెప్పారు. సర్లేండి అని ఇంకా రాత్రి బుక్ చేసుకొని పొద్దున్నే వచ్చేసాము. ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారు, టెస్ట్లు చేశారు, తర్వాత టీకా ఇచ్చారు, 2 నెలలకు మందులు ఇచ్చారు. మందులు కొరియర్ చేశారు. ఫస్ట్ టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత కొరియర్ చేశారు. తర్వాత ప్రొసీజర్ అంతా చెప్పారు. ఆ 2 నెలలు వాడినామండి. అంతే, అయిపోయింది. భర్తకి ట్యూబులు బ్లాక్ లేకపోయినా, భర్తకు ఒవేరియన్ సిస్ట్ లేకపోయినా భర్త కూడా టెస్ట్ చేయించుకుని, మరి భర్త కూడా భార్యతో కలిపి సేమ్ మందులు వాడి మనం చెప్పిన ఆ క్రిమిని తొలగించుకుని, ఆ ట్యూబ్ని ఓపెన్ చేసుకుని, ఆ గడ్డని కరిగించుకొని చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. వాళ్ళు చూడండి, గడ్డ లేదు, బెడ్ వచ్చింది. స్కానింగ్లో గడ్డ లేదు, ప్రెగ్నెన్సీ బెడ్ ఉంది అంతే. గడ్డను తోలేసాం, బిడ్డను రప్పించాం, ట్యూబుల లోపల ఉన్న క్రిములని తోలేసాం, గడ్డని అణిగేదట్టు చేసాం, ఆ బిడ్డని వచ్చేదట్టు చేసాం. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ట్యూబుల్లో రాలేదు, గర్భసంచిలో వచ్చిందని అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలిసిన డాక్టర్ గారి దగ్గర స్కాన్ తీయించుకోమని చెప్పాం. ఏ స్కాన్ అవసరం అనేది టెలికాలర్ ద్వారా పెట్టాం. అక్కడ స్కాన్ తీయించుకుంటే ఎర్లీ సింగిల్ ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ 6 weeks 6 days, పీటల్ హార్ట్ 133 beats per minute, డెలివరీ డేట్ 6/4/2027, బిడ్డ 6వ తారీఖు ఏప్రిల్న రాబోతుంది అని చక్కగా స్కాన్లు ఇచ్చారు. 4.5 సంవత్సరాల నుంచి ట్యూబుల్ బ్లాక్ అని, ఒవేరియన్ సిస్ట్ అని, ఆపరేషన్ అని, ఐవీఎఫ్ అని చెబుతుంటే బాధపడిన వీరు ఇవాళ మన దగ్గరికి వచ్చాక కేవలము 2 నెలల్లో ఒక టీకాతోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. న్యాచురల్గా ట్యూబుల్ బ్లాక్ ఉన్నా, 2 ట్యూబులు బ్లాక్ ఉన్నా, ఒవేరియన్ సిస్ట్ ఉన్నా, ఆపరేషన్ లేకుండా, ఐవీఎఫ్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చని మళ్ళీ నిరూపించారు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ చేస్తుందని చెప్పి నిరూపించారు. ఒక సంతోషాన్ని కలిగించాడు. ఇలాగే మా వీడియో ద్వారా మరో 3 కన్నా భగవంతుడు దారి చూపించాలని ముందుకొచ్చి వారు వీడియో ఇచ్చినందుకు సురేష్ బాబు గారికి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. అభినందనలండి. ఆల్ ది బెస్ట్ సార్.